స్టార్ హీరో మీడియం రేంజ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం గొప్ప కాదు, కానీ ఆ ఛాన్స్ ని ఆ దర్శకుడు ఎలా నిలబెట్టుకున్నాడనేది ముఖ్యమంటున్నారు ఆడియన్స్. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి చాలా ట్రోల్స్ ఫేస్ చేశారు డైరెక్టర్ మారుతి. దీంతో హై అలర్ట్ అయిన ఫౌజీ డైరెక్టర్ ప్రభాస్ ని కష్టపెట్టైనా సరే అభిమానులు కోరుకుంది ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. మరి ఆ కథ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే డైరెక్టర్ మారుతికి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు ప్రభాస్. అయితే మారుతి మాత్రం పాన్ ఇండియా మార్కెట్ ఉన్న ప్రభాస్ స్టార్డమ్ క్రేజ్ ని యూటిలైజ్ చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. ఇవి రాజాసాబ్ సినిమా చూసి ఫైర్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే సాంగ్స్ లో కూడా ప్రభాస్ పై బాడీ డబుల్స్ వాడినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీదే మారుతిపై సీరియస్ అయ్యారు ఫ్యాన్స్. ఫైనల్ గా ఎఫెక్ట్ రాజాసాబ్ రిజల్ట్ పై పడడంతో ఫౌజీ విషయంలో అలర్ట్ అయ్యారు డైరెక్టర్ హనూర్ రాఘవపూడి. ఫౌజీ సినిమా విషయంలో మారుతి చేసిన తప్పుని రిపీట్ చేయను అంటున్నారు డైరెక్టర్ హనూర్ రాఘవపూడి. ఫౌజీ మూవీకి సంబంధించి యాక్షన్ స్టంట్స్ అలాగే రిస్కీ షాట్స్ ప్రభాస్ తోనే చేయించేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం బాడీ డబుల్స్ తో మేనేజ్ చేసే ఆలోచనని కూడా కన్సిడర్ చేయడం లేదు. ఇందులో భాగంగా కీలక సన్నివేశం కోసం హార్స్ రైడింగ్ చేస్తున్న ప్రభాస్ కింద పడ్డారని, డార్లింగ్ చేతికి స్మాల్ ఇంజూరీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ తో ముందుగా టెన్స్ అయిన ప్రభాస్ అభిమానులు ఫౌజీ సినిమా కోసం డార్లింగ్ పెడుతున్న ఎఫర్ట్ కి ఫిదా అవుతున్నారు. హనూర్ రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మాత్రమే కాదు, స్పిరిట్ మూవీ విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యాక్షన్ ఎపిసోడ్తోనే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన సందీప్ సినిమాలో ఎలాంటి బాడీ డబుల్స్ కి స్కోప్ లేదని స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఈ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినట్లే మారుతికి కూడా అవకాశం ఇచ్చారు ప్రభాస్. అయితే స్టార్ హీరో ఇచ్చిన ఆ ఛాన్స్ ని ఆ డైరెక్టర్స్ ఎంతవరకు వాడుకున్నారనేది ముఖ్యం బిగులు అంటున్నారు జనాలు.